ఏడు కొండలను రెండు కొండలు చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన పరమ భక్తుడు చంద్రబాబు అలాంటి మన నారావారు అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక ధరలకు భూములు అమ్ముకున్నారని మీకు తెలుసా? అయిన వారికి బినామీలకు 99 పైసలకు పప్పు బెల్లాలకు భూములు దోచిపెట్టే మనసున్న మారాజు చంద్రబాబు దేవదేవుడి ఆలయానికి మాత్రం పావలా ₹1 లెక్క కట్టి మరి 12.5 కోట్లు లాగేశారు. వెంకన్న పైన చంద్రబాబుకున్న అపారమైన భక్తి విశ్వాసాలకు ఇదో నిదర్శనం. హైందవ ధర్మ పరిరక్షకుడిగా ప్రశంసలు అందుకుంటున్న నారావారు లేటెస్ట్గా తిరుమలలో సిండికేట్ వ్యాపారం ప్రారంభించారని మీకు తెలుసా? నెయ్యి ధర అమాంతం పెంచేయడం వెనుక వెంకటేశ్వర స్వామినే నిలువు దోపిడీ చేసేందుకు ప్లాన్ చేశారని మీకు తెలుసా? హెరిటేజ్ తోక డైరీ అయిన ఇందాపూర్ డైరీకి దేవుడి సొమ్ము దోచిపెట్టేందుకు పెద్ద స్కెచ్చే గీశారు. అందులో భాగంగా నందిని డైరీని వాడుకున్నారు. నీకు 15 నాకు 50 అంటూ కొండపైన కొత్త పాలసీ తీసుకొచ్చి నెయ్యి కాంట్రాక్టుల ముసుగులో కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. బాబు సీఎం అయ్యాక దేవుడి సొమ్ముకు ఎసరు పెట్టేందుకు ఏం చేశారన్నది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, దేవుడి సొమ్ముకే ఎసరు పెట్టేందుకు పక్కా ప్లాన్ గీశారు. ఎప్పుడు గీశారు ఇది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత. ఎప్పుడు జరిగిందో ఒక్కసారి చూడండి. టీటీడీకి నెయ్యి కాంట్రాక్టు పేరుతో భారీ దోపిడీకి ప్లాన్. ఎంత ఎక్కువ ధరకు నెయ్యి కొంటే అంత అవినీతికి పాల్పడొచ్చని స్కెచ్. 2024 నవంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఏడాది నవంబర్లో నెయ్యి ₹495 చొప్పున కొనుగోలుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. వెంటనే 2 నెలల్లో సార్, కేవలం 2 నెలల మధ్యలో 1 నెల గ్యాప్. నవంబర్ అయింది, డిసెంబర్ దాటింది. 2025 జనవరిలో కిలో నెయ్యి ధర అమాంతం ₹513 పెంచేశారు. వెంటనే నెయ్యి ధర పెంచేశారు. ఇంకా ఉంది, చాలా ఉంది కథ. 2025 మేలో నెయ్యి ధర మరింత పెంచుతూ కిలో ₹600గా ఖరారు చేశారు సార్. ఆ తరువాత 2025 అక్టోబర్లో ఆకాశాన్నంటేలా ₹716.92 పైసలు కూడా లెక్కేశారు. ఇక్కడ ఏం 1 కేజీ 2 కేజీలు కాదు కదా, 20 లక్షల కేజీలకి 92 పైసలు లెక్కేసుకున్నా, ఒక్కొక్క రూపాయి లెక్కేసుకుంటే ఎన్ని లక్షలు వస్తాయో చూడండి. మనం ఎందుకంటే పైసలు కూడా లెక్కేయాలి. ఇక్కడ పెట్రోల్కి పెడతారు కదా, లీటర్ పెట్రోల్ ధర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన నెయ్యి కొనుగోలుకు ₹716.92 పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2024 నవంబర్లో ₹495, అదే 2025 అక్టోబర్ వచ్చేటప్పటికి ₹717 చేరిపోయింది సార్. దాదాపుగా ఏడాదిలో ₹495 నుంచి ₹716.92 పెరిగింది కిలో నెయ్యి ధర. ధర పెంచి దోచుకునేందుకు ఇందాపూర్ నందినిని సిండికేట్ చేసినట్టుగా ఇక్కడ మనకు చాలా ఆధారాలు లభిస్తున్నాయి. ముందుగా ఒక్కసారి ఈ నెయ్యి ధర ఎలా పెరిగిందో చూసిన తర్వాత ఆ తర్వాత ఆధారాలు ఇప్పుడు నేను చూపించిన వాటన్నింటికి సంబంధించి ప్రతి ఒక్కటి విత్ ఎవిడెన్స్, ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్తో సహా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా ఎట్లా పెంచారో ఒకసారి చూపించండి సార్. ఇక్కడ చూడండి, ₹495 ఉంది కిలో నెయ్యి. నవంబర్ 24 ఎన్ని లక్షలు కావాలి? 10 లక్షలు కావాలి. దాన్ని వెంటనే జనవరి 2025 నాటికి దాన్ని ₹513 చేశారు. 20 లక్షలు కొనాలి, 20 లక్షల కేజీల నెయ్యి. నెక్స్ట్ మే 2025 ₹600 అయింది సార్. అక్టోబర్ 2025 ఇదంతా కూడా ఇది రెజల్యూషన్ ఆన్ బోర్డు మీటింగ్. ఇది బోర్డు మీటింగ్లో తీసుకున్న రెజల్యూషన్. ఇదేదో నేనేదో పట్టిక గీసి చూపిస్తున్నది కాదు. టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు డాక్యుమెంట్తో సహా రెజల్యూషన్ నెంబర్ బోర్డు మీటింగ్ 16/182/292/484 రెజల్యూషన్ నెంబర్ చూస్తే ₹716.92 అక్టోబర్లో 2025 అక్టోబర్ నాటికి పెంచేశారు. 10 లక్షల లీటర్లు కేజీలు కావాలట నెయ్యి. మొత్తానికి ఎంత పెంచారంటే ఆ రోజు నుంచి నవంబర్ 2024 నుంచి 44.83% పెంచేశారు. ఓవరాల్గా ఎంత పెరిగింది? 44.83% పెంచేశారు సార్. ఇది ఎవరెవరికి గట్టపెట్టారు? నందిని, అలాగే మన ఇందాపూర్ ఎవరిది? మన తోక డైరీ మందే కదా. భగవంతుడు ఉన్నాడు, చెప్తాను, విజువల్స్తో సహా చూపిస్తాను. దేవుడు ఉన్నాడని అప్పుడైనా మీకు అర్థమవుతుంది. ఆయన సొమ్ము దోచేయాలనుకుంటే ఏం జరుగుతుందనేది విజువల్స్తో సహా చూపిస్తాను.
మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎస్ ప్లీజ్ ఒకసారి ఈ కాంట్రాక్ట్లు ఎలా కట్టబెట్టారు అనేది స్క్రీన్ పైన చూద్దాం సార్. సింపుల్గా ఒకసారి చూడండి. హెరిటేజ్ అనుబంధ ఇందాపూర్ డైరీకి కాంట్రాక్టు కోసం కుట్ర ఎలా సాగిందంటే 20 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ జారీ చేసినటువంటి టెండర్ నోటిఫికేషన్ సార్ ఇది. టీటీడీ జారీ చేసినటువంటి టెండర్ నోటిఫికేషన్. ఇందులో టెండర్ క్వాంటిటీ చూడండి 20 లక్షల కేజీల నెయ్యి కావాలనేది టెండర్ ఇచ్చింది. కనిపిస్తుంది కదా క్లియర్గా. రైట్, నెక్స్ట్ ఒక్కసారి మనం ఇంకో డాక్యుమెంట్ చూద్దాం. ఇందులో ఏముంటుందంటే నందినికి కాంట్రాక్టు, నందినికి కట్టబెట్టారు సార్ కాంట్రాక్టు. 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు మాత్రమే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందినికి కాంట్రాక్ట్ ఇస్తూ టీటీడీ తీర్మానం చేసింది. వాళ్ళేమో 20 లక్షల కేజీలకేమో టెండర్ వేస్తారు. తరువాత వేసిన తరువాత మన ఇందాపూర్కి రావాలి కాబట్టి వాటా ఏం చేశారు, దాన్ని 10 లక్షలకు మాత్రమే టు అప్రూవ్ ద L1 రేట్ 716.92 716 రూపాయల 92 పైసలకు కేజీ లెక్కన ఇస్తూ కేవలం 10 లక్షల కేజీలు మాత్రమే వీళ్లకు ఇచ్చేలా, ఎవరికి, నందిని డైరీకి ఇచ్చేలా ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు సార్. టీటీడీలో ఒక నిర్ణయం జరిగింది. 20 లక్షల లీటర్లు కేజీలు కదా మనకు కావాలి, మిగిలిన 10 లక్షలు ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి సార్. నెక్స్ట్ ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. రీటెండర్ మళ్ళీ పిలిచారు. వాళ్ళేమో ఏం చేస్తారు, నందిని 20 లక్షల కేజీలకి టెండర్ పాడుకున్న తర్వాత మా దగ్గర అంత సామర్థ్యం లేదు, మేము కేవలం 10 లక్షలు మాత్రమే సరఫరా చేస్తామని చెప్తారు. వెంటనే టీటీడీ నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇంకో 10 లక్షల కేజీలకు టెండర్ పిలుస్తారు సార్. ఈసారి ఎవరు వస్తారు, మిగిలిన 10 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం రీటెండర్ పిలవాలని టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. రికమెండెడ్ టు ప్రొక్యూర్ రిమైనింగ్ 10 lakh kgs ఆఫ్ కౌ ఘీ బై ఇన్వైటింగ్ నేషనల్ వైడ్ టెండర్స్. ఇప్పుడు మళ్ళీ 10 లక్షల కేజీల నెయ్యి కొనుగోలుకు టెండర్ పిలిచారు. నెక్స్ట్ చూడండి కథ ఎలా జరిగిందో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇందాపూర్కు నేతి విందు ఏర్పాటు చేశారు సార్. ఏం చేశారో తెలుసా, ఇందాపూర్ డైరీకి 6.5 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు కట్టబెడుతూ టీటీడీ ఆమోదించినటువంటి తీర్మానానికి సంబంధించింది 590 నెంబర్ 590 రెజల్యూషన్ నెంబర్ 590 ప్రకారం 6.5 అంటే 6.5 లక్షల కిలోలు. మరి 3.5 లక్షల కిలోలు మిగిలిపోయింది కదా, మొత్తం 10 లక్షల కిలోలు కదా వాళ్ళకి ఇవ్వాలి. ఈ టెండర్లో ఏం చేశారంటే 65-35 లెక్కన పంచారు. 65 అంటే 6.5 లక్షలేమో మన ఇందాపూర్కు, మిగిలినటువంటి 35 మరో డైరీకి అప్పగించారు సార్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 3.5 లక్షలకి మళ్ళీ ఇందాపూర్కి. ఇది ఒక 6.5 లక్షలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీకింత నాకింత L2గా నిలిచిన ఇందాపూర్ డైరీకి మళ్ళీ 3.5 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్ట్ కట్టబెడుతూ టీటీడీ ఆమోదించినటువంటి రెండో తీర్మానం ఇది. అక్కడేమో ఒక 6.5 లక్షలు, ఇక్కడేమో ఒక 3.5 లక్షలు, మొత్తం కలిపితే ఎంత అయింది సార్, 10 లక్షలు అయిపోయింది. ఎంతకు పెంచారు వీళ్ళని ఒక్కసారి చూపించండి సార్. అది కూడా ఎంతకు పెంచారు వీళ్ళని, వాళ్ళకేమో 700 రూపాయలకు పైగా ఇస్తే వీళ్ళకేమో 658 రూపాయలకి ఇచ్చారు. అంటే ఒక 10 లక్షల కిలో నెయ్యేమో నందిని, ఇంకో 10 లక్షలేమో మన ఇందాపూర్. ఇద్దరూ కలిసి అమాంతం రేట్లు పెంచేసి ఆ ముసుగులో ఏ రకంగా దోచేశారనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ విధంగా ఇందాపూర్కి దేవుడి సొమ్ము పంపిస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? దేవుడు చూస్తూ ఊరుకుంటారా? భగవంతుడు చూస్తూ ఊరుకుంటారా? ఒక నెయ్యి ట్యాంకర్ కడప జిల్లా దగ్గర ఒక నెయ్యి ట్యాంకర్ బోల్తా కొట్టింది సార్. అది ఇప్పటికున్న సమాచారానికైతే తిరుపతికే వెళుతోంది, తిరుమలకే వెళుతోంది ఆ నెయ్యి. బట్ ఇప్పటికున్న సమాచారం ఏంటంటే మన ఇందాపూర్ డైరీదే ఆ నెయ్యి ట్యాంకర్ అనే సమాచారం ఉంది. దాదాపు 21,000 లీటర్లు ఉన్నాయంట అందులో. మొత్తం ఏమైందో ఒకసారి దృశ్యాలు చూపించండి సార్. మనం దోచిపెట్టేస్తుంటే, కోట్ల రూపాయలు మన ఇందాపూర్కి దోచిపెట్టేస్తుంటే ఒక్కసారి చూడండి, టీటీడీ చరిత్రలో దేవదేవుని కోసం వెళుతున్నటువంటి నెయ్యి ట్యాంకర్ బోల్తా పడటం అనేది మొట్టమొదటిసారి జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ వచ్చి ఆ నెయ్యిని పట్టుకెళ్ళిపోయారు. ఆ నెయ్యి తీసుకెళ్ళిపోయారు, బకెట్లలో తీసుకెళ్ళిపోయారు.
ఇప్పుడు తిరుమలకు నెయ్యి కొరత ఉందా? ఉంటే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ ఎంత? ఇప్పుడు కోల్పోయినటువంటి స్టాక్ ఎంత? లాస్ ఎంత జరిగింది? ఇప్పుడు రావాల్సింది లాస్ అంటే తిరుమలకు రావాల్సినటువంటి నెయ్యి ఎంత? అసలు ఎన్ని రోజులకు సరిపడా నెయ్యి తిరుమలలో ఉంది? ఒక ముందస్తు ప్లానింగ్ ఏమన్నా ఈ అధికారులకు ఉందా? లేకపోతే ఆ ముందు చూపే కానీ నెయ్యి కోసం ముందు చూపేమైనా ఉందా? టెండర్లలో ముందు చూపు, రేట్లు అధికంగా పెంచడంలో ముందు చూపు, ఇందాపూర్కి దోచిపెట్టడంలో ముందు చూపు, కాంట్రాక్టులు ఎవరెవరికి ఇవ్వాలన్న దాంట్లో ముందు చూపు, ఇన్నున్నాయి. కానీ తిరుమలలో అసలు సరిపడా నెయ్యి ఉందా? ఒక వారానికైనా 10 రోజులకైనా, లేదంటే అర్జెంటుగా కొండ దిగి తిరుపతిలో ఉన్నటువంటి దుకాణాలకు వెళ్ళి నెయ్యి అడిగి తీసుకురావాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుందా? అందుకే దేవుడున్నాడు అని చెప్పేది. ఎవరికైతే మనం దోచిపెట్టాలని చూస్తున్నామో అదే ట్యాంకర్ అన్నది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, ఈ అంశాలన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మనతో పాటు జాయిన్ అవుతారు పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్. రైట్, ప్రసాద్ గారు, ముందుగా ఈ దేవుడి గురించి, చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడి పైన ఉన్నటువంటి భక్తి గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. అమరావతిలో టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టింది సార్. దానికి 25 ఎకరాల్లో కడితే ఎకరా 50 లక్షల లెక్కన విక్రయించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రపోజల్ పెట్టింది ఆయన, ఇక్కడ టెంపుల్ ఉండాలి మన బిజినెస్ పెరగాలంటే అని అనుకొని. సరే పెడితే పెట్టారు, మంచి ఆలోచనే కదా అని. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 498 ఎకరాలు సార్, ఎకరా ₹1,00,000 సార్. ఎల్ఎన్టీ 5 ఎకరాలు, ఎకరా 1.5 లక్ష. ఈషా ఫౌండేషన్ 10 ఎకరాలు, ఎకరా 10 లక్షలు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 10 ఎకరాలు, ఎకరా 10 లక్షలు. బసవతారక రామారావు మెమోరియల్ 15 ఎకరాలు, ఎకరా 25 లక్షలు. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ హయాంలో కానీ గతంలో కానీ ఎక్కడైనా సరే టెంపుల్ గడితే దాతలు ఉచితంగా ఇచ్చినవే అన్నీ ఇప్పటి వరకు ఎక్కడైనా. ఇదేంటిది 50 లక్షలు ఎకరాకు అమ్మడం ఏంటి? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్, నమస్తే సార్. మీరు ప్రతిసారి చాలా అమాయకంగా అడుగుతూ ఉంటారు సార్. ఆయన ష్రూడ్, ఎ కమర్షియల్ అండ్ ఎ క్యాపిటలిస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెత్తినూరు కొట్టుకొని చెప్పింది అదే, ఇట్స్ ఎ క్యాప్టివ్ వార్ అని. తనది కాకపోతే తాడిమట్టకు ఎదురు ఇస్తారన్న సామెత ఉండొచ్చు అండి, అది లైవ్ ఇతనే. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా నిర్వీర్యం చేస్తారో, ప్రభుత్వం ఉదాహరణకి మీరు ఇదే చెప్తున్నారు, ఏవో ప్రైవేట్ వాళ్ళకి ఏవో 50 లక్షలు 10 లక్షలు ఇవన్నీ. మన డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఒకటికి 50 లక్షలు పైన ఎత్తేసారు. అవును, కేంద్ర సంస్థలకేమో 50 లక్షలు వాటిపైన, ఆర్బీఐ కూడా 4 కోట్లు. అదే ఆర్బీఐ కూడా క్షమాపేక్ష లేకపోతే ఆడు ఇప్పటికి కూడా తడుకుంటాడు ఆర్బీఐ ఇంకా పెట్టాలో లేదా అని. అలాగే మీరు ఆ ప్రాతిపదిక 4 కోట్లు ఆర్బీఐ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు ఇది ఎప్పుడైతే 50 లక్షలు అన్న దగ్గర తిరుమలకి 12 లక్షలు అంటే మీరు క్రెడిట్ ఏదో ఆయన ఏదో గుడి కట్టేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు. కానీ కట్టిందంతా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది చెప్తే అది చెప్తే బాగుంటుంది. ఆల్రెడీ ఆ తపేలా ఛానల్ అదే జరుగుతుంది. లేని దానికి క్రెడిట్ తీసుకుంటున్న దగ్గర మన అనవసరంగా జాకీలు ఇచ్చి ల్యాండ్ కూడా ఇవ్వని నిస్సహాయ స్థితి. ఎందుకంటే స్వచ్ఛందంగా చూడండి, అమరావతిలో ఆ రైతులు పాపం తల మీద ఏదో అమ్మవారికి ఏదో ఉపహారం పెట్టుకుంటాం ఇవన్నీ చెప్తున్న వాళ్ళకి కూడా దేవదేవుడికి సంబంధించిన గుడికి కూడా ప్రభుత్వ ఖజానాకి డబ్బులు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇది ఎస్టాబ్లిష్ చేస్తే ఎవరికి భక్తి ఉంది? భక్తి షూను వేసుకున్నవాడికి ఎవరికైనా భక్తి ఉంటుందంటే నాకు తెలిసి ఉండదు. ఎవరైనా హిందూ కింద నేను పుట్టుకతోనే హిందూ కానీ నేను నాస్తికుడు అంటారు. కానీ అస్తికత్వం తీసుకున్న తర్వాత నేను హిందూ పేటెంట్ రైట్స్ వచ్చినట్టుగా నటిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సార్ మీరు నాస్తికులు సార్, ఈ మధ్య కొంచెం అస్తికులు అయ్యారు, దేవుడు ఉన్నారని. ఈ మధ్యన హెరిటేజ్ విషయంలో మీరు ఇచ్చిన ప్రవచనాలు అడ్డంగా బుక్ అయిపోయిన దగ్గర నుంచి మీకు దేవుడి మీద నమ్మకం కలిగించడానికి నలుగురితో పాటు నారాయణ అన్నట్టు గబగబాగా హిందువులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి ఏదో ఆ బీజేపీ లేని వాళ్ళకి బాధ అంతా మీకే పట్టుకున్నట్టు, హిందువులకు ధర్మ పరిరక్షకుడు కింద మీరు ఉన్నట్టు మమ్మల్ని ఉద్ధరించడానికి ఆ బీఆర్ నాయుడు పెట్టారు అక్కడ. ఆయన ఏంటి ఉద్ధరించి ఊళ్ళేలే కార్యక్రమంలో మీరు డబ్బులు తీసుకుని ఇలా అన్న దగ్గర క్విడ్ ప్రోకో అని ఓ జగన్మోహన్ రెడ్డి మీద అందరి మీద పడేసిన వాళ్ళు వీళ్ళు క్విడ్ ప్రోకో ఎలా ఉంటుంది తెలుసా సార్? ఓకే, మీరు ఈ లడ్డు విషయంలో నెయ్యి విషయంలో మాట్లాడుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్విడ్ ప్రోకో. ఎందుకంటే హెరిటేజ్ పేరు ఎత్తకుండా అంటే ఇందాపూర్వాడిని అలా అడవడండి, బోలేబాబా గారిని ఒకడిని, నెక్స్ట్ వైష్ణవి డైరీ వాడిని, సంఘం డైరీ వాడిని. నువ్వు మూసిరా బాబు రాజకీయాల్లో ఉంటే నీకు డైరీ వద్దన్నా సరే బలవంతం డైరీ ఎట్టినందుకు తీసుకొచ్చి కోడిపేటలో ముట్టించారు సంఘం డైరీ వాడిని కూడా ఈసారి. పేరుకి రంగులు వేసేస్తే సరిపోద్ది అనుకుంటే ఏమవుతుంది? ఆ నీలిమందు నక్క కథలాగే ఉంటుంది.
వర్షం పడేదాకా నేనే రాజునని తిరిగిందట నక్క, వర్షం పడగానే రంగు పోగానే నక్క. అలాగే ఉంటుంది. నక్క జిత్తులు రాజకీయాలు చేస్తే దాని దౌర్భాగ్యాలు ఇలాగే ఉంటాయి. మీరు ఇందాక ఈ ల్యాండ్ విషయం అన్నారు, ఈ లడ్డు విషయం అలాగే మా రాజీవ్ బాగా మాట్లాడుతారు నాకన్నా. పుణ్యశీలం అయితే వాయి కొట్టి చెవులు మోస్తుంది, అది వేరే సంగతి. ఈ దీనికన్నా అసలు ల్యాండ్ క్విడ్ ప్రో కోడ్ చెప్దాం మీకు. అప్పుడు ముంతాజ్ హోటల్ అని జ్ఞాపకం ఉందో సార్? మన చిన్నపిల్లల్ని చేసి బిఆర్ నాయుడు వచ్చి రాగానే అయ్యి బాబోయ్ ఇది ఇప్పుడు దేవదేవుడి సన్నిధిలో ముంతాజ్ హోటల్ అని చెప్పి RS నెంబర్ 102ని 18/11/24 ఇలా వీరతీలకం దిద్దుకొని చూడండి, ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధాలకు వెళ్ళినప్పుడు కత్తితో ఇలా కేసీకి రకం పెట్టినట్టు ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉండకూడదు, కమర్షియల్ చేస్తారని చెప్పి ఎత్తేసారు ల్యాండ్ వాళ్ళకి, ఓబరే వాళ్ళకి. ఇదేటర్ బాబు అంత మంచి పని చేశారు వీళ్ళు. 2 రోజులు వేసారు కల్లా ఈ ముంతాజ్ హోటల్స్ సంస్థ పేరు మారి స్వరా హోటల్స్ కింద వచ్చింది సార్. పేరు మార్చుకొని వచ్చిందా? స్వరా హోటల్స్ ఎవరా అని చూస్తే ఇది ఓబరే గ్రూప్లో చిన్నపిల్లడు. వీరికి ఇప్పుడు మీరు తిరుపతి వాస్తవ్యులు, మా దౌర్భాగ్యం ఎలా ఉంటుందంటే మీకే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొండ జీవో నెంబర్ 746 మా దేవదేవుడితో సమానమైన రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన జీవో ఇచ్చారు. ఏంటి? తిరుపతి రేడియస్ 18 కిలోమీటర్ల కొండ మీద కిందన 364 369 కిలోమీటర్ల రేడియస్ అంతా ఇచ్చుకుని ఈ రేడియస్ దేవదేవుడి సన్నిధిలో ఎవడెలా చచ్చిపోయినా 2 కొండలు అలాగేదో ఇంకో కొండ ఉందని బుర్రతక్కువ పేలాపాలను అసందర్భ పేలాపాలను ఎవడెలా పేలుకొని చచ్చినా మాకు సంబంధించినంత వరకు దేవదేవుడిని పరిరక్షించిన మహానుభావుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అది కూడా 746 747. అక్కడేట ఇప్పుడు మీరు అలిపిరి దగ్గర నుంచి వెళ్తున్న దగ్గర రోడ్డు కంటే కొండ దగ్గర ఉంటేట కుదరదట, రోడ్డుకి అవతల పక్క ఉంటే కమర్షియల్ చేసి వచ్చట. మరి అలిపిరి కాడి నుంచే కదా సార్ మనం దేవుడి ముఖద్వారం అదే కదా, అక్కడి నుంచే కదా మా దేవదేవుడు సన్నిధి స్టార్ట్ అయ్యేది. అక్కడ మొక్కే కదా పైకి వెళ్తాం. అక్కడికి 25 ఎకరాల భూమి మడతెట్టేశారు క్విడ్ ప్రోకో. ఏది? ఈ స్వరా గ్రూప్ వాళ్ళకి పెట్టి. ఇంత కష్టపడుతున్న దగ్గర ఇలా అడావుడు ఎలా ఉంటుందంటే సార్, జీవో నెంబర్ 746 ఏదైతే ఇచ్చారో దానికి విరుద్ధంగా ముఖ్య ఉద్దేశం ఏంటి? పవిత్ర ప్రాంతంలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వర్తించకూడదు. ఇది నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, పైన అతిథి గృహాలు ఉంటాయి. ఈ 25 ఎకరాల్లో అతిథి గృహాలు కట్టొచ్చు కదా సార్ స్వామివారి సన్నిధిలో. మన క్యాపిటలిస్టులు కదా, కమర్షియల్ యాక్టివిటీస్ కావాలి. ఇదే మీరు అనుకోండి, దేవుడు ల్యాండ్లో పవిత్రమైన వసతి గృహాలు కడితే డబ్బులు ఎవరికి రావు. మా అయితే కాంట్రాక్టర్ ఇచ్చి 10-5 కక్కుర్తిపడాలి తప్ప. ల్యాండ్ ప్రభుత్వం కాదు, దేవదేవుడికి మీలాంటి నాలాంటి భక్తులు ఆ స్వామివారికి అర్పించుకున్న భూములు. వీళ్ళ పెత్తనం ఏంటండి ధర్మకర్తలదే? ఈ స్వరా గ్రూప్ పేరు మార్చి ఇస్తావా? ఇచ్చింది కాక నీకు దీని అమెండ్మెంట్స్ చూడండి సార్ ఎంత ఘోరంగా ఉన్నాయో. 2 నిమిషాలు తీసుకుంటా సార్, అనుకోకండి. నవంబర్ 24న తిరుమల ప్రాంతంలో హోటల్ ప్రాజెక్టుపై టీటీడీ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యత ఎవరిది? టీటీడీది. 25 ప్రారంభంలో తిరుమతి ప్రాంతంలో హోటల్ ప్రాజెక్టు ప్రతిపాదన ఎవరిది? ప్రభుత్వంది. అంటే ప్రభుత్వం టీటీడీ వేరే అక్కడ, కానీ ప్రభుత్వం ప్రతిష్ఠించిన టీటీడీ చైర్మన్ మంటలో ఉంటాడు. 25 మధ్యలో ప్రాజెక్టు రద్దు ప్రకటించింది, అది నవంబర్ 25న. అదెవరు? ప్రభుత్వం. ఆగస్టు 25 టీటీడీ భూమి మార్పిడి, ల్యాండ్ ఎక్స్చేంజ్. ల్యాండ్ ఎక్స్చేంజ్ ఏంటి? నిర్ణయం ప్రభుత్వం ప్లస్ టీటీడీ ఇద్దరు కలిపి తీసేసుకున్నారు. డిసెంబర్ 2, 25న ఎక్స్చేంజ్ డీల్ నమోదైపోయింది టీటీడీతో. ఏమని? ఇది చూడండి నెక్స్ట్. డిసెంబర్ 25న భూమి హోటల్ అభివృద్ధి కేటాయింపుకి ప్రభుత్వ నిర్ణయం అది. మళ్ళీ అలాగే కార్పొరేట్ మార్పు, ఏది? ముంతాజ్ హోటల్ నుంచి స్వరా హోటల్స్కి. ఎప్పుడు ఇది? ఓబ్రాయ్ గ్రూప్ నుంచి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే టీటీడీ భూమి వాణిజ్య ప్రాజెక్టులతో అనుసంధానం, బాధ్యతగా టీటీడీ చైర్మన్ నాయకత్వం. ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి తెచ్చారా అంటే ఎక్స్చేంజ్ ఆఫర్లు చెప్పాను కదా ఇందాకలా. ఇది వెళ్తే పవిత్ర భూమి మార్పిడి కుంభకోణం బహిర్గతం, ధర్మం రక్షిత. ఇది ధర్మం ఎక్కడ రక్షించబడుతుంది? ఏ ల్యాండ్ అని చూస్తే తిరుపతి అరిపల్లి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర భూమిలో 450 కోట్ల వలయాకార మోసం. ఈ వలయాకార మోసం వెనకాల ఎవడున్నాడు? ఈ 450 కోట్లకి ప్రభుత్వం మరియు టీటీడీ కలిపి చేసిన భూ కుంభకోణం ఇది. మళ్ళీ ఇద్దరు హ్యాండ్ ఇన్ గ్లోవ్సే కదా, టీటీడీ చైర్మన్ వేరు, ముఖ్యమంత్రి వేరు, ప్రభుత్వం వేరు అని నేను చెప్పలేను కదా ఈ టెన్యూర్లో. టీటీడీ మరియు ఆలయ భూములను రక్షించేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు మాకైతే అభ్యర్థిస్తున్నాం. ఎవరైనా 2 బాబు వీళ్ళు కరెక్ట్ జెండా బ్యాచ్లు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడైతే ఊగిపోయారు కదా. ముంతాజ్ హోటల్ అనే పేరుకే అంత బాధపడిపోయినప్పుడు పేరు మార్పిడితో వాణిజ్య కార్యక్రమాలు ఆ స్వామివారి సన్నిధిలో జరుగుతుంటే మనందరికీ బాధ్యత ఏది? అది కూడా ఎవరో దారదత్తలు చేసుకుని దాతలు ఇచ్చిన భూముల మీద వీళ్ళ కమర్షియల్ యాక్టివిటీస్ ఏంటి సార్? భక్తి విశ్వాసాలకు కూడా ద్రోహం చేస్తూ కూర్చుని ఇందులో చూడండి సార్, ఇది ఎలా ల్యాండ్ మాఫీ జరుగుతుందంటే భూమి అవసరం లేదని తేలింది, మార్పిడి అవసరం ఎందుకు లేదు అన్న దగ్గర
టీటీడీ దగ్గర ఇప్పటికే 2 భూములు ఉన్నాయట. ఒకటి శిల్పకళా స్థలం, కళాశాల స్థలం మ్మ్. అవును. అలిపిరిలో ఉంది. అలిపిరి. సర్వే నెంబర్ 588/8 588A, అలిపిరి 25 ఎకరాలు. ఇవి 2 టీటీడీ భూములే. మ్మ్. అందువల్ల శిల్ప కళాశాలను 588/Aకి మార్పవచ్చు. పిలిగ్రమ్స్ టూరిస్ట్కి శిల్ప కళాశాల స్థలంలో నిర్మించవచ్చు అని ఇటుకట్ ఎక్స్చేంజ్ చేసేస్తారు. అది ఆల్రెడీ ఎలకేట్ అయి ఉంది, శిల్ప కళాశాల ఉంది అక్కడ. మ్మ్. మారుస్తే ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీయా అలిపిరి దగ్గర. ఎస్. మనం ఎవరు సార్ మమ్మల్ని కాపాడతారు? రైట్. సో ఈ వీటిని ఇలాంటి క్విడ్ ప్రోకోలు ఉన్న దగ్గర నేను ఇవాళ ఇది మొదలెట్టాను. ఓకే. దీని మీద రీసెర్చ్ నడుస్తుంది. నేను ఖచ్చితంగా పొంకాలు ఉంటాయి నా దగ్గర నుంచి. ఉందా దీని వెనక పెద్ద కుంభకోణం? చాలా పెద్ద కుంభకోణం ఉంది. బయటకు వస్తుంది. స్వామివారికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ ఛార్జీలతో సైతం, ఎస్. ఇది కాక అతిరామ్ మఠం భూములు, మ్మ్. ఆ? ఈ భూముల్లో జరుగుతున్న అన్యాక్రాంతాలు అన్నిటి మీద ఖచ్చితమైన సమగ్ర నివేదిక ఈ ప్రభుత్వ బాధ్యతగా. రైట్. ఎస్. కొండ రాజీవ్ గాంధీ గారితో మాట్లాడదాము. రాజీవ్ గాంధీ గారు, నెయ్యి ధర పెంపు 2024 నవంబర్ నుంచి తీసుకుంటే వీళ్ళు ఏ రకంగా పెంచుకుంటూ పోయారంటే కిలో నెయ్యిని 495 రూపాయల నుంచి 716 రూపాయల 92 పైసలకి ఎప్పటికే అక్టోబర్ 2025 నాటికి పెంచుకుంటూ పోయారు. దీని వెనుక ఇందాపూర్, నందిని ఈ 2 డైరీలను కలిపి వాళ్లతో ఒక సిండికేట్ అయ్యి ఇది చేశారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఏం జరిగింది అసలు ఈ నెయ్యి ధర పెంపు వెనుక? సార్ ఈశ్వర్ గారు, మీకు డిబేట్ లో పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో దేవుడి పేరు చెప్పి ఇటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుండడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి తెల్లవారులు వేస్తే ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద యాంటీ హిందూ అనే బురద వేయాలనేటువంటి లక్ష్యంగా చేసుకుని ఎంతసేపు రాజకీయాలకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకున్నారే తప్ప ఆ దేవదేవుడికో తిరుమల తిరుపతి దేవస్థానంకో ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి పాపాన్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడ ఒక మంచి అడుగు వేయలేదు. మరీ ముఖ్యంగా ఈరోజు నెయ్యి కొనుగోలు విషయంలో చూస్తే 495 రూపాయల నుంచి ఈరోజు 716 రూపాయలకి పెంచారు. అది కూడా ఇందాపూర్ డైరీ అనేటువంటి హెరిటేజ్ డైరీకి అనుసంధానం అన్నది. ఇందాపూర్ డైరీ అనేటువంటిది ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా అందరికీ తెలుసు. ఖచ్చితంగా దీన్ని క్విడ్ ప్రో కాంటంలో సందేహం ఏమీ లేదు. దీని వెనకాల ఏ కిక్ బ్యాక్స్ వ్యవస్థ నడిచిందో కూడా రాష్ట్ర ప్రజానికాలకి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఒక నెయ్యి విషయంలోనే కాదండి, ఇందాక మీరు చెప్పినటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన నిర్మాణాల కోసం స్థలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో కొనడం ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. దట్ క్రెడిట్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ బిఆర్ నాయుడు గారు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో చరిత్రహీనులుగా వీరు మిగిలిపోక తప్పదు. ఎందుకు నేను చెప్తున్నా అంటే, విశాఖపట్నంలో ఋషికొండ లాంటి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవంతిని నిర్మిస్తే ప్యాలెస్ అని చెప్పి పేలాపలు పేలినటువంటి ఈ వ్యక్తులు మరి అదే నిర్మాణానికి ఎదురుగా ఋషికొండ పైన తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతమైనటువంటి టీటీడీ దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు మా బోటోలో మాట్లాడితే మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకోలేం. ఎప్పుడో 6 నెలలకోసారో ఏడాదికోసారో వెళ్ళగలం. కానీ మేము ప్రతి శనివారం ఈ రోజు అక్కడ దర్శనం చేసుకుంటున్నాం అంటే ఆ టీటీడీలో స్వామివారు ఎలా ఉంటారో ఆ రకమైనటువంటి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఒక భక్తిని పంచే కార్యక్రమాన్ని, దైవ ఆశీర్వాదాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, అప్పుడు టీడీ చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఎక్కడా కూడా స్థలాన్ని టీడీ డబ్బులు పెట్టి కొనలేదు. ఇది ఇంకో పక్కమైనటువంటి దౌర్భాగ్యం పని. ఇక మూడో అంశంకి వస్తే సార్, మీరు లడ్డు చెప్పారు, నెయ్యి చెప్పారు, స్థలాల కొనుగోలు చెప్పారు. ఇంకా అతిపెద్ద స్కామ్ ఇంకోటి ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరకామణి అనేటువంటి దగ్గర ఒక 72,000 రూపాయలు భారత కరెన్సీ ప్రకారం అయితే 72,000 అదేమో విదేశీ కరెన్సీని ఒక వ్యక్తి దొంగతనం చేస్తే, దొంగతనం చేస్తుండగానే ఒక విజిలెన్స్ ఆఫీసర్ పట్టుకుంటే దాని మీద కేసు పెట్టి చట్ట ప్రకారం లోక్ అదాలత్ లో దాన్ని పరిష్కరించి 72,000 రూపాయలు దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి జమ చేయించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ ఆయన మీద బురద జల్లారు. కనీసం ఆ ఎవరైతే పట్టుకుని కేసు పెట్టినటువంటి కంప్లైంట్ ఇచ్చిన ఆఫీసర్ ఆఖరికి చనిపోయేంత పరిస్థితికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
చంద్రబాబు నాయుడు గారు 2024 ముఖ్యమంత్రి అయ్యాక ఐఎమ్ అనాపాలజిటిక్ సనాతన హిందూ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్న అదే టీటీడీలో ₹1 కోటి బంగారు దొంగతనం జరిగింది. ఆ బంగారు దొంగతనం జరిగితే కనీసం అది ఒక వార్తగానైనా ఏ మీడియా ఛానల్లో ఎందుకు రాలేదు? ఈ రోజు నేను అడుగుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు మీరు నిజమైనటువంటి దేవదేవుడు భక్తుడైతే, పవన్ కళ్యాణ్ గారు మీరు నిజమైనటువంటి హిందూ భక్తుడైతే, జగన్మోహన్ రెడ్డి గారు 72,000 రూపాయలకి 14 కోట్లు కట్టించాడు. అంటే రూపాయికి ఆల్మోస్ట్ 1945 రూపాయలు, అప్రాక్సిమేట్ గా 2,000 రూపాయలు. ₹1 దొంగతనానికి 2,000 రూపాయలు జమ చేయించాడు జగన్ గారు. మీకు దమ్ముందా, సత్తా ఉందా, చావ్ ఉందా, భక్తి ఉందా? ₹1 కోటికి 2,000 కోట్లు జమ చేయించగలరా మీరు? ఎవరు నిజమైన భక్తుడు? ఏంటి ₹1 కోటి బంగారం ఎవరు దొంగతనం చేశారు? ఎప్పుడు దొంగతనం చేశారు? ఈ దొంగతనం ఎలా జరిగింది? దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉన్నా సార్. FIR నెంబర్ 2/2025. ఇందులో 645 గ్రాముల బంగారం చోరీ జరిగింది. దాని నెట్వర్క్ 98,67,945 రూపాయలు. సిల్వర్ సుమారు 157 గ్రాములు. అందులో గోల్డ్ బిస్కెట్లు 4 బంగారం గాజులు, 40 గ్రాముల బంగారం సూత్రం, అదే సూత్రాలు, 9 గ్రాముల నల్లపోసలు, చెవి కమ్ములు, ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా ఉంది. ఇది మొత్తం కలిపి సుమారు దగ్గర ₹1 కోటి దొంగతనం జరిగింది. దొంగతనం జరగడం ఒక ఎత్తు అయితే, ఈ సొమ్మును తీసుకెళ్లి ప్రైవేట్ బ్యాంకుల్లోని, అంటే ప్రైవేట్ బంగారం షాపుల్లో కూడా తాకట్లు పెట్టుకున్నారు. ఉదాహరణకి ఖజానా గానీ, మలబార్ గానీ, జాయలుకాస్ గానీ, అక్టోబర్ 10, 2024లో, నవంబర్ 23, 2024లో, సెప్టెంబర్ 26, 2024లో ఇంత జరుగుతుంటే, ఎప్పుడో అక్టోబర్ 10లోనో సెప్టెంబర్లోనో ఇంత దొంగతనం జరిగితే ఇలా కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు తెలుసండి? పిటి ఏంటంటే 11/1/2025 కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇంచుమించు ఒక 3-4 నెలల తర్వాత. అంటే అప్పటి వరకు కూడా కళ్ళు తెరుచుకోలేకపోయారు. ఈ దొంగతనాల పర్వంలో ఎవరి వాటాలు ఎంత ఉన్నాయి? 4 నెలలు ఆగి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బిఆర్ నాయుడు చైర్మన్ గా ఉన్న టీటీడీలో తిరుమలలో ఈ దొంగతనం జరిగిందా? ఆయన ఉండగా, ఎగ్జాక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా సనాతనిగా ఉండగా ₹1 కోటి విలువ చేసే బంగారం దొంగతనం తిరుమల పరకామణిలో భక్తులు దేవదేవుడికి సమర్పించినటువంటి కానుకలను కూడా దొంగతనం చేసి పప్పు బెల్లాల్లా పంచుకు తింటున్నటువంటి ఒక పరాకాష్ట ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి? దీని మీద ఈ రోజు వరకు కనీసం టీటీడీ అఫీషియల్ గా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అన్న బయటకు వచ్చి మాట్లాడుతూ ఏఐ వీడియోలు అంటూ మాట్లాడే బిఆర్ నాయుడు గారు ఎందుకు దీని మీద బయటకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు? లేదు అంటే కనీసం తన ఏమంటారు చిలక పలుకులు పలికేటటువంటి రాధాకృష్ణ గారు దీని మీద ఎందుకు వార్త రాయలేదు? మాట్లాడితే ఎగిరే మూర్తో సాంబశివరావు గారు TV5 లో దీని మీద వార్త ఎందుకు రానివ్వలేదంటే మీ అందరికీ ఎంతెంత వాటాలు అందుతున్నాయి? ఇది ఒకసారి దొంగతనం జరిగే దొంగతనమా, లేకపోతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు పరకామణిలో దొంగతనాలు జరుగుతున్నాయా అన్నటువంటి అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయి. ఎందుకు మీరు దాచిపెట్టారు? ఇంత దుర్మార్గమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి, నీచమైనటువంటి కార్యక్రమం తిరుమల వేదికగా మీ నాయకత్వంలో జరిగితే ఇది పాపం కాదా? దేవదేవుడికి మీ వల్ల అప్రతిష్ట వచ్చినట్టు కాదా? దీనికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన దానికి నోట్లు వేసుకుని పడ్డారు కదా. 72,000 రూపాయలు జరిగింది, తక్కువేమో ఉంటే దానికి 14 కోట్లు కట్టించానని జగన్ గారు అంటే ఎన్ని మాటలు మాట్లాడారు జగన్ గారిని? మరి మీకు దమ్ముందా? ఈ ₹1 కోటికి 2,000 కోట్ల రూపాయలు ఎవరు ఆస్తుల నుండి జమ చేస్తారు? హెరిటేజ్ ఆస్తుల నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు సినిమా సంపాదన తెచ్చి పెడతారా? బిఆర్ నాయుడు గారు TV5 యాజమాన్యం సొమ్ము తెచ్చి కడతారా? ఎలా కడతారు, ఎవరు కడతారు, ఎందుకు కట్టరని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో తిరుమల యొక్క ప్రతిష్టని ఎంత దిగజారుస్తున్నారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. రైట్ సార్, రైట్. ఒకసారి పుణ్యశీల గారితో మాట్లాడదాం. పుణ్యశీల గారు, అమరావతిలో వెంకటాయపాలెంలో కట్టినటువంటి టీటీడీ కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి మీ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం కూడా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రపోజల్ పెడితే టీటీడీ కూడా కట్టడానికి ముందుకు వచ్చిందట. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకి 50 లక్షలు వసూలు చేయటం ఏంటి? దాన్ని ఖజానాలో జమ చేసుకోవడం ఏంటి? జమ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఖజానాకే వచ్చి ఉంటుంది. అమరావతి భూములు టీటీడీకి అమ్మడం ఏంటి అసలు?
సార్ ముందుగా మీకు ప్యానలిస్టులకి వ్యూవర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు సార్. నమస్తే. సార్ ఇందాక నుంచి చెప్తున్నాను, వింటున్నాను, మీరు మా రాజీవ్ బాబు అలాగే కేఎస్ ప్రసాద్ సారు అసలు చంద్రబాబు నాయుడు గారిని అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్? అసలు ఆ. ఏం మాట్లాడు? పరమ భక్తుడనే చెప్పాను నేను, పరమ భక్తుడనే చెప్పాను, హిందూ ధర్మ పరిరక్షకుడనే చెప్పాను, అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్న నాయకుడు అని చెప్పా. కాకపోతే భూములు అమ్ముకున్నారు, అమరావతి భూములు అని చెప్పా. అంటే అంతకు మించి కూడా ఎందుకంటే సత్యమే తప్ప సత్యం తప్ప అసత్యం చెప్పని హరిశ్చంద్రుడు సార్ ఆయన. ఇది కూడా మంచి పాయింట్. మరి మాట ఇచ్చాడంటే గుర్తు పెట్టుకోండి. మూడోది, ఇవి ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను సార్. మూడోది, దుర్యోధనుడి కోసం కర్ణుడు ఎట్లయితే ప్రతి క్షణం నిలబడతాడో ఆయన కవచకుండలాగా అట్లా ఈ 3 కాన్సెప్ట్స్ గుర్తు పెట్టుకోండి సార్. ఎందుకంటే మీరు అడిగిన దానికి నేను కన్క్లూజ్ చేస్తాను సార్. నేను చెప్పాలనుకున్న 2 మాటలు ఫస్ట్ మీకు తెలియపరుస్తాను. లడ్డూ విషయంలో ఎంత సత్య హరిశ్చంద్రుడో మనం క్లియర్ గా చూసాం. అవును, ఎంత సత్య హరిశ్చంద్రుడు సార్ నిజంగా ఆయన. మరి కల్తీ జరిగిందని ఎంత చక్కని నిజాన్ని ఆయన బయట పెట్టాడు. అసలు చెప్పండి మీరు, అసలు ఆయన టైంలో మరి మరి ఏ రకంగా ఆయన టైంలో తీసినటువంటి శాంపిల్స్, పశువుల కొవ్వు, దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు, హార్పిక్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ కూడా ఇవన్నీ కూడా కలిసినాయని పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఏ రకంగా ఆయన అభివర్ణించారు సార్. అంత సత్య హరిశ్చంద్రుడు ఈ రోజు మనకి సీఎం గా ఉంటాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కదా చెప్పండి మీరు. మీరు మరీ మాట్లాడతారు సార్, ఇందాక నుంచి వింటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే సార్, అసలు లడ్డూ విషయంలో ఆయన మాట్లాడే విధానానికి అసలు వాళ్ళ టైంలో నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే సార్, వాళ్ళ టైంలో శాంపిల్స్ తీస్తే 19 to 24 ఎలా బ్లేమ్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి ఫస్ట్ క్వశ్చన్ సార్. రెండోది, మాట ఇచ్చాడంటే రామబాణం అని చెప్పాను సార్. ఆయన అసెంబ్లీలో సార్ మొన్న జరిగే అసెంబ్లీ సెషన్స్ లోనే ఆయనట అధికారంలోకి నేను వచ్చాను ఇప్పుడు సీఎం గా, మన హెరిటేజ్ కి సంబంధించి ఒక నెయ్యి గాని, ఒక పాలు గాని, లేకపోతే ఇంకేదన్నా ఉత్పత్తులు గాని ఈ ప్రభుత్వంలోకి ఇన్వాల్వ్ అవ్వదు అని రామబాణం లాంటి దిశానిర్దేశం చేశాడంట సార్. కానీ ఏం జరుగుతోందో మరి ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కి ఎంతంత లబ్ధి ఈ రోజున చేకూరుస్తున్నాడో మనం ఇప్పుడు మీ మాటల్లోనే ఎంతో క్లియర్ గా డీటెయిల్డ్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఇక దుర్యోధనుడికి మరి రక్షా కవచంలా కర్ణుళ్ళ అని ఎందుకన్నానంటే బిఆర్ నాయుడు సంగతే తీసుకోవాలి సార్. మరి ఈయన సంగతి ఆయనకి, ఆయన సంగతి ఈయనకి ఎంత బాగా తెలిస్తే అంత నీచం, అంత నికృష్టం, అంత దరిద్రపు లీలలన్నీ బయటికి వస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం రెస్పాండ్ అవ్వకపోగా ఈయన బయటికి వచ్చి ఫస్ట్ ఏఐ అని, తర్వాత కొంచెం చేశారని, ఆ తర్వాత అసలు చేస్తే తప్పేంటి అని బయటకు వచ్చి అసలు తన వాగ్దాటిని వినిపించి భగవద్గీతను కూడా అవమానపరిచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తే సత్యహరిశ్చంద్రుడు, ఇక్కడ ఈయన చూస్తేనేమో గొప్ప భక్తుడు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే సార్ దాచుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్ తప్ప భక్తి అనేటటువంటి పదానికి ఎక్కడ మనకి కనుచూపు మేరల్లోనైనా కనపడుతుందా? అసలు ఆంధ్ర రాష్ట్రంలోని హైందవ భక్త మనోభావాలకి ఏ మాత్రం అన్నా విలువ ఉందా నేను అడుగుతా ఉన్నాను సార్. అప్పుడు ఎస్విబిసి చైర్మన్ గా, అంటే టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒక ఛానల్లో ఎస్విబిసి చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ ఆడియో, జస్ట్ ఆడియోనే మీకు నిజంగా కానీ ఏంటి ఇంత రక్షించడం ఏంటి అర్థం కాదు. ఇక్కడ వీడియోతో సహా బయటపడితే నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే సార్. ఇప్పుడు ఆ పృథ్వీరాజ్ గారు ఏ పార్టీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయనకైనా నేనే రాజీనామా చేశానని చెప్పినప్పటికీ కూడా, అంటే ఆయన విలువ కాపాడుకున్నాడు, రాజీనామా చేసేసి ఒప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చిన ఆడియో లీకు నాది కాదు అని అనలేదు, బాధిస్తూ పక్కకు తొలగిపోయాడు. అందుకు సంతోషించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ అలా ఉంటుంది భగవంతుడి విషయంలో తప్పు చేస్తే. కానీ ఇక్కడ ఇంత దారుణంగా వీడియోలు సైతం బయటికి వస్తే
అసలు ఈయన వచ్చి ఇంకా బిఆర్ నాయుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు రాజీవ్ ఈ సమస్యలు దొర్లుతా ఉంటే వాటి మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరండి. మ్మ్. మరి ఎందుకు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ ఎంత, మరి ఇప్పటి వరకు 20 లక్షల కేజీల మీద ఉన్నటువంటి ఈ 10 లక్షలు ఇందాపూర్కి ఇవ్వడంలో కానీ 10 లక్షలు నందిని డైరీకి ఇవ్వడంలో కానీ ఉన్నటువంటి శ్రద్ధ, వీటన్నిటి మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే మాత్రం వీళ్ళు రారు సార్ వీళ్ళు. కానీ వాళ్ళ సొంతంగా ఏదైనా చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ గురించి కానీ ఈయన గారు తన సొంత రాసలీల గురించి కానీ చెప్పడానికి మాత్రం బయటకు వచ్చేస్తాడు. ఇంకా సిగ్గు మాలిన పాయింట్ అంటే నిజంగా భగవద్గీత సారాంశాన్ని అందరికీ అయ్యేటటువంటి విధంగా 5 భాషల్లో నిజంగా ఆ మాట వింటుంటే గూస్ బంప్స్ వస్తోంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి కింద పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరూ కూడా అసలు హైందవ భక్తి ప్రాశ్చిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అంత కష్టపడి 5 భాషల్లో ముద్ర వేయించి ప్రజలకి అందించాలనేటటువంటి ఆయన వాళ్ళ ఆలోచనని ఎంత దారుణంగా తీసిపడేశాడండి. గూడెంలో అడ్డం అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళు ఇంతకు మించి ఏం చేస్తారు సార్? ఇప్పుడు కమ్ టు ద పాయింట్ సార్, మీరు అన్నారు అమరావతిలో ఉన్నటువంటి భూములను అమ్ముకోవడం ఏంది, టీటీడీకి వెంకటేశ్వర స్వామికి అమ్మారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి భూముల్ని. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయనే ఆ భూముల్ని వెంకటేశ్వర స్వామికి అమ్ముకోవడం ఎంత గొప్ప సార్. అసలు దేవాదాయ శాఖకి కూడా అసలు అంత పటిష్టంగా అమ్మగలిగినటువంటి మరి కేఎస్ ప్రసాద్ సార్ అన్నట్టు గొప్ప వెంకటేశ్వర స్వామికి భూములు అమ్మడం ఏంటండి? అసలు ఎంత గొప్ప క్యాపిటలిస్ట్ సార్ అసలు ఆయన. ఇప్పుడు వాళ్ళ సొంత వాళ్ళకైతే 99 పైసలకి ఇస్తారు, వాళ్ళ వల్ల అసలు ఎట్లాంటి లాభం ఉండదు కదా. అందుకని వాళ్ళకి 99 పైసలకి మాత్రం ఇస్తారు. పాపం వచ్చేసి బోల్డ్ అన్ని ఇండస్ట్రీలు అవి ఇవి పెట్టేస్తారని చెప్పని. కానీ వెంకటేశ్వర స్వామికి ఏమో 50 లక్షలకి అమ్ముతారు, ఆయన కొనుక్కోవాలి. పాపం వెంకటేశ్వర భగవంతుడు కదా సార్, భగవంతుడు అంటే పవర్ ఆఫ్ గాడ్ సార్. మరి ఆయన పవర్ తగ్గిపోకూడదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా గొప్పవాడు అని చెప్పని ఆయన దగ్గర నుంచి వడ్డీ కాసుల వాడి దగ్గరే వడ్డీ లెక్కన అమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఆయన వడ్డీ కాసుల వాడా లేకపోతే ఆయన దగ్గర నుంచే వసూలు చేస్తున్నటువంటి ఈయన వడ్డీ కాసుల వాడో అర్థం కావట్లేదు సార్. ఇది దారుణం. ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అని చెప్పుకోవాలి సార్. అసలు నిజంగా ఒకసారి ఎంత సార్ ఒకసారి ఆ వీడియో ఒకటి చూద్దాము. ఆ నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది, తర్వాత అక్కడ చాలామంది ఆ నెయ్యి అంతా తీసుకెళ్ళిపోయారు. దీనిపైన కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నారనేది ఆ బయట కూడా విందాం ఒకసారి ప్లీజ్. బయట కూడా ప్లే చేయండి. ఇది పరిస్థితి. ఇందాపూర్కు సంబంధించిన నెయ్యి 21 కేజీలు తీసుకొని వచ్చేటువంటి ఒక ట్యాంకర్ కడప జిల్లా కొండాపురం పెజ్జి అనంతపురం అనేటువంటి గ్రామంలో హైవే 67 నంబర్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, బాధ కలిగించే విషయం కూడా, ఇక 2 రోజులకు సరిపడే కూడా కొండ మీద నెయ్యి లేదు. ఈ రోజు ఉన్నటువంటి స్టాక్ కేవలం 3500 కేజీలు. దీన్ని బుకాయించవచ్చు, ఆ పిఆర్ఓ చేత ఒక ప్రకటన కూడా ఇప్పించవచ్చు. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం మొత్తం లోకమంతా బయటపెట్టిన తర్వాత స్వామివారి కూడా కన్నెర్ర చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సంఘటన వలన. ఏమనిపిస్తోంది సార్ ఆ దృశ్యాలు చూస్తే? తిరుమల చరిత్రలో, టీటీడీ చరిత్రలో తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి ట్యాంకర్ ఎప్పుడు ఇలాంటి ఘటనకు, ఇలా దుర్ఘటన జరిగింది లేదు, ఇలా బోల్తా పడింది లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా వచ్చి ఆ నెయ్యిని తీసుకెళ్ళిపోయింది లేదు. ఇదే ఇందాపూర్ అని అంటున్నారు. ఈ ఇందాపూర్కి దోచిపెట్టడం కోసం ఏ రకంగా టెండర్లు మార్చారో మనం చూస్తున్నాం. నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో 2 అంటే దేవదేవుడు తనను తాను పరిరక్షించుకోవడానికి ఆయనే డైరెక్ట్గా వచ్చాడు అనిపిస్తుంది. ఈ లారీ బోల్తా కొట్టించడం, తర్వాత హెరిటేజ్ ఇండైరెక్ట్ అని మనం అందరం మారుతున్నాం కదా. ఇప్పుడు నాకు ఇమీడియట్గా నేను సప్లై చేయగలను చెప్పి డైరెక్ట్గా హెరిటేజ్ సప్లై చేస్తుంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 3.5 టన్నులు. ఒక నెయ్యి ట్యాంకర్ ఆలస్యం అయితే తిరుమలలో లడ్డూలు తయారు చేయడానికి నెయ్యి లేని దుస్థితి నిజంగా ఏర్పడిందా? 3500 కేజీలు మాత్రమే ఉంది స్టాక్ అని కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు ఈ దౌర్భాగ్యం ఏంటి అంటే మనకు ఒక ప్లానింగ్ ఉండదా?
ఉండదు. విజన్ 2020లో ఆయన కళ్ళగంటాడు, అబ్దుల్ కలాం చెప్పినట్టు ఆయన కళ్ళగంటే ఏ టెక్నాలజీ కదా సార్. అదే సార్, మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఎగ్జిక్యూట్ చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కళ్ళగనే దానికే ఆయనకి అవకాశం ఇస్తారు ప్రజలు. ఆయన కళ్ళకంటూ ఉంటాడు, ఎగ్జిక్యూషన్ ఎవరు చేస్తారో ఎత్తుక్కోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో 3.5 టన్నులకి తృణప్రాయంగా ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఏంటంటే స్వామివారి కైంకర్యాలు ఆగిపోతాయి కాబట్టి హెరిటేజ్ మేము వాలంటరీగా సప్లై చేస్తాం, ఈ మక్కినంతా కాయడానికి ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్తారు రేపు. మనమేమో ఎరుబాగులలాగా అయ్యి బాబా ఈయన ఫ్రీగా ఇచ్చేస్తాడు, ఎంత శ్రద్ధ భక్తులు ఉన్నాయి అని మీరే రేపు పొద్దున్న డిబేట్ పెడతారు. చూసారా సార్, స్వామివారిని ఆపద మొక్కులు వాడని మీరు అంటారు, స్వామివారికి ఆపద వస్తే కాపాడినోడు చంద్రబాబు నాయుడు అని హెడ్డింగ్ పెడతారు. ఇసుకలో పిడికిడి ఇసుక తిరిగి ఇచ్చేస్తే అంతే ఉంది, లారీ అట్లే ఉంటుంది. అంతే. లారీలు స్వామివారు తిరగేసేస్తారని ఎప్పుడైతే అర్థమవుతుందో, స్వామివారు తిరగేసేస్తే చెంబు నీళ్లు తోడేస్తే ఏమవుతుంది సార్? అదే సార్, దానికి రివర్స్ కూడా ఉంది కదా. ఏది అందరూ పాలు వేస్తారని చెప్తే వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు వేసారనుకోండి. ఇప్పటిదాకా జరిగింది ఏంటి, అందరూ స్వామివారికి పాలు వేస్తున్నారు అనుకుంటే అందరూ ఈ నెయ్యి సప్లై అందరూ ఎవరు నచ్చింది అది సప్లై చేస్తున్నాడు చెత్త చెదారంలో. ఇది ఇవాళ ఏమవుతుంది రివర్స్లోను. ఓకే, చూసారా, ఇదే మమ్మల్ని అంటున్నారు కదా, మా నెయ్యి చూడండి ఇప్పుడు రిపోర్ట్ ఎలా వస్తుందో అంటారు. అప్పుడు ఏంటి చేస్తాం, చచ్చినట్టు అన్నీ మూసుకొని అల్లాడికి 30 రూపాయలు ఇల్లుడికి 40 రూపాయలు కమెన్సీలు ఇచ్చుకోకుండా మొత్తం ఎత్తిపోతల పథకం ఇప్పుడు ఎంత 121.94 అని అగ్రిగేట్ స్పాన్ ఆఫ్ నో టైం ట్రాక్ రికార్డు పెంచి చూపించారు. ఎక్కడ 495 నుంచి 716 రూపాయలకి తీసుకొచ్చి బాటా రేట్ రూపాయలు పెంచేశారు. చిల్లర ఒకటి ఎవరికి అనుమానం రాకుండా బాటా రేట్ ఒకటి పెట్టారు. 92 పైసలు 94 పైసలు 92 పైసలను. సో ఇవి మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెంటీ ఈజ్ వెరీ క్లియర్. మనం వాళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోతున్నాం అనుకుంటున్నాం, కృష్ణ గారి డైలాగ్ ప్రకారం చచ్చిపోతారేమో అనుకుంటే వాళ్ళు రెచ్చిపోయి మనం అనుకున్న దాన్ని చేసి చూపిస్తున్నారు. వాళ్ళు రేపటి నుంచి హెరిటేజ్ సప్లై చేస్తారు చూడండి. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకంటే ఎవరు సప్లై చేయలేకపోతున్నారు, మా దగ్గర స్టాక్ ఉంది, స్వామివారి కైంకర్యాలు ఆగిపోతాయని చెప్పి పట్టుకెళ్ళిపోతారు. రైట్, వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లో స్వామివారి దగ్గర డబ్బులు లేవా, 1000 రూపాయలు 2000 అయితే కొనలేరా అని ఆల్రెడీ ఉచకాయిస్తున్నారు. దాని అర్థం ఏంటి, ఈ క్రైసిస్లో ఖచ్చితంగా 2000 1000 పెట్టుకుంటారు అంటారు. రైట్, రాజీవ్ గాంధీ గారు, నెయ్యి ట్యాంకర్ బోల్తా బాటం ఏంటి సార్? ఇప్పుడు వరకు చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఇన్సిడెంట్ ఇది. పైగా ఇప్పుడు స్టాకు ఉందా లేదా అనేటటువంటి అనుమానాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది మరింత దౌర్భాగ్యమైన పరిస్థితి టీటీడీలో చెప్పాలంటే. స్టాక్ ఉందా లేదా అనే పరిస్థితి రాకూడదు. సార్, సర్వసాధారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంటే కలియుగ దైవం. ఈ యుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. అదే హిందువులందరి నమ్మకం కూడా. అయితే ఆ స్వామివారి జోలికి వెళ్ళకూడదు, ఆ స్వామివారి జోలికి వెళితే ఎంతటి వారైనా మాడి మసైపోతారన్నటువంటిది ప్రగాఢంగా ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు మీరు గమనించండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి హలో ప్లీజ్ సార్, నా వాయిస్ వస్తుంది సార్? వస్తుంది క్లియర్. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి వీళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు కానీ, విష ప్రచారాలు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని బురజల్లే కార్యక్రమం కానీ ఏదైతే మొదలు పెట్టారో ఆనాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కసారి చూడమని గుర్తు తెచ్చుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా భక్తులు చనిపోయినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసాం? వైకుంఠ ఏకాదశికి మనం పక్కన పెట్టండి. సింహాచలంలో గోడ కూలి భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి నేనైతే ఇప్పుడు విశాఖపట్నం వాసిగా నాకు తెలియదు. అదే ఉత్తరాంధ్ర వాసిగా కాశీబొక్కలో భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి నాకు తెలియదు. ఇవన్నీ ఏమిటంటే దేవుడు ఏదో గట్టిగా చెప్పాలనుకుంటున్నాడు, ఒక సిగ్నల్ ఇస్తా ఉన్నాడు. మీరు తప్పులు చేస్తున్నారు, దీనికి తగిన మూల్యం పాపం, మీ పాపం పండిందని చెప్తా ఉన్నాడు దేవుడు. కానీ వీళ్ళకి అది చెవికి ఎక్కట్లేదు. ఆ రోజు నుండి చూస్తే మీరు ఇదే స్వామివారిని అపవిత్రం చేయాలనుకున్నారు. హెరిటేజ్ తాలూకా, ఇందాపూర్ తాలూకా వ్యవహారం అంతా బట్టబయలయ్యి ఈ రోజు ఆలయ పరువులు పోయాయి. హెరిటేజ్ గురించి మాట్లాడితే నోటీస్ ఇస్తారు, మరి దేవుడి గురించి అబద్ధ ప్రచారాలు చేస్తే ఎవరిస్తారు నోటీసులు? ఇదో ఇలాంటివే దేవుడు పంపిస్తాడు నోటీసులు. ఎందుకంటే ఈ రోజు ట్యాంకర్ బోల్తా పడిపోవడం ఎప్పుడు అసలు కని విని ఎరగలేదు. సో కాబట్టి ఏమిటంటే దేవుడితో రాజకీయాలు అనేటువంటిది మంచిది కాదు. దేవుడిని రాజకీయాలకు వాడుకుంటే ఈ రకమైనటువంటి పర్యవసానాలే వస్తాయి. ఇంకా చూస్తే 1-2 సార్, ఆ అన్నవరం దేవస్థానంలో ఇప్పుడు ప్రసాదం గురించి కదా ఇంత గోల్ చేశారు. అక్కడ మా ప్రభుత్వ హయాంలో జరగలేదు, వీళ్ళ ప్రభుత్వ హయాంలో జరిగింది. అయినా బొరుగు తెచ్చి మా మీద వృద్ధి ప్రయత్నం చేశారు. మరి సింహాచలం సందర్భాలు కనబడ్డాయి కదా, అన్నవరం ప్రసాద కౌంటర్ లో ఎలకలు తిన్న సందర్భాలు కనబడ్డాయి కదా. మరి దీనంతరం ఏం చేస్తారు అంటే దేవుడు చాలా గట్టిగా చెప్తున్నాడు, చాలా గట్టిగా సిగ్నల్ ఇస్తున్నాడు. ఒరే బాబు, మీరు తప్పులు చేస్తున్నారు, మీ రాజకీయంగా నన్ను వాడుకుంటున్నారు, మీకు శిక్షలు తప్పవని చెప్తున్నాడు. ఈ పరంపర ఇంకా ఇలాగే కొనసాగితే
దీని పర్యవసానాలు భగవంతుడే చూపిస్తాడు. కానీ ఇక్కడ 350 రూపాయలకి మీరు, నేను 400కి కిలో నెయ్యి కొంటే అది కల్తీ నెయ్యి అవుతుంది, దాంట్లో నాణ్యత ఎక్కడ ఉంటుంది? అందువల్లే 716 రూపాయల 92 పైసలకు కొంటున్నారు. మంచి క్వాలిటీ ఉన్న నెయ్యి వస్తుందేమో. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇప్పుడు ఇదే 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 నెయ్యికి సంబంధించి కొనుగోళ్ల వ్యవహారంలో ఎంత గోల్మాల్ జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. కేవలం గోల్మాల్ చేయడం కోసం నెయ్యి వివాదాన్ని ఎత్తుకుని రాజకీయంగా ఒక వైపు మా వైపు ఉప్పెట్టి దాడి చేస్తూ ఇంకోవైపు నెయ్యిలో దోచుకు తింటున్నారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఇది నా మాటలు ఏమన్నా వారికి అభ్యంతరం అయి ఉండొచ్చు దాకా, కానీ దాని పర్యవసానాలు గమనించమని కోరుతున్నా. భగవంతుడు చెప్తాడు, ఇక్కడ మనమైనా మేమైనా రాజకీయ పార్టీ ప్రతినిధులే తప్పితే భగవంతుడు ప్రతినిధి ఎవరంటే కాలం భగవంతుడు ప్రతినిధి. ఆ కాలం కరెక్ట్ గా సమాధానం చెప్తుంది. జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదో అరిష్టం పట్టింది. ఆ అరిష్టం ఈ పరిపాలన వల్ల పట్టింది. ఖచ్చితంగా దీనికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఈ రోజు నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు గతంలో వచ్చి మెట్లు కడిగారు, ప్రాయశ్చిత్త దీక్షలు అన్నారు, తర్వాత ఆవిడెవరో రైల్లో వచ్చి భజనలు చేశారు. మరి మీరంతా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఈ దొంగతనాలు పక్క జరుగుతుంటే, స్వామివారికి ఏమో భూములు అమ్మేస్తుంటే స్వామివారి భూమి కొనుక్కోవడం ఏంటండి? ఇంతకంటే అన్యాయం ఉందా? ఈ భూగోళమే ఈ భూగోళమే స్వామివారిదే. అటువంటి స్వామివారికి నువ్వు భూమిని అమ్ముతున్నావు అంటే అంతకన్నా దురదృష్టం దౌర్భాగ్యం ఉందా? అంటే స్వామివారికి 50 లక్షల ఎకరాలకు అమ్ముతావా? నీ తాలూకా కొడుకు తోడలుడు తాలూకా కంపెనీలకి ఏమో 1,00,000 రూపాయలకి నువ్వు ఇచ్చేస్తావా? అంటే వాళ్ళందరికన్నా స్వామివారి కన్నా గొప్ప వాళ్ళు వీళ్ళంతా. ఏదైనా చేస్తారా? గీతంకి ఇచ్చింది ఎంత? గీతంకి 1,00,000 రూపాయలు. గీతం ఇప్పుడు మీరు చెప్పినటువంటి కంపెనీల్లో ఏదైతే ఎకరా 1,00,000 రూపాయలు చొప్పున మీరు చెప్పిన 498 ఎకరాలు ఉన్నారో అది గీతం తాలూకా అనుబంధ సంస్థ. గీతంకి ఈ మధ్య ఏదో భూములు దోచిపెట్టారు కదా? అది విశాఖపట్నంలో నేను అంటుంది, విశాఖపట్నంలో గీతంకి దోచిపెట్టారు కదా? 54 ఎకరాలు. ఎన్ని వేల కోట్ల విలువైన భూమి సార్ అది? ఎన్ని వేల కోట్ల విలువైన భూమి సార్ అది? 5,000 కోట్ల భూమి. 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని గీతంకి దోచి పెడతారు. వెంకటేశ్వర స్వామికి మాత్రం 50 లక్షలు ఎకరాల లెక్కన అమ్ముతారు. అది ఈ ప్రభుత్వ పనితీరు. నేనేమడుగుతున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు ఖర్చు పెట్టి లేదా 250 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రభుత్వ భవనం నిర్మిస్తే దాని మీద గోలగోల చేశారు. ఆ ప్రభుత్వ భవనాలకి ఎదురుగానే ఉంటది గీతం యూనివర్సిటీ. ఆ గీతం యూనివర్సిటీ గతంలో ఎంవిఎస్ మూర్తి గారు కూడా సుమారు 18 ఎకరాలు 20 ఎకరాలు ఇలాగే రెగ్యులరైజ్ చేయించేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ 54 ఎకరాలు అప్పటి నుంచి వాళ్ళ ఆక్రమణ, వాళ్ళ ఆధీనంలో, వాళ్ళ కబ్జా కోరలోనే ఉన్నది. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా విశాఖ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి భరత్ గారు మీడియా ముఖంగా విశాఖపట్నంలో చెప్పారు. అదే వాళ్ళ ధైర్యం. అంటే అంత నిస్సిగ్గుగా అంత నిర్లజ్జగా రాజకీయం చేయాలంటూ వీళ్ళని చూసి నేర్చుకోవాలి. పైపెచ్చి జీవీఎంసీ కౌన్సిల్లో కార్పొరేటర్లు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా పోరాటం చేసినా ఆగకుండా వాళ్ళకి 5,000 ఎకరాల భూమిని దారాదత్తం చేస్తున్నారంటే ఎంత దురదృష్టం సార్. ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మొత్తం కూడా గెద్దల్లాగా రాబందుల్లాగా పంచుకు తింటున్నారు తప్పితే ప్రజలకో దేవదేవుడికో మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన లేదు. రైట్. పుణ్యశీల గారు, బోల్తా పడిన నెయ్యి ట్యాంకర్ ఏం సిగ్నల్ ఇస్తోంది? చంద్రబాబు నాయుడు గారికో, టీటీడీ చైర్మన్ గారికో, టీటీడీ బోర్డుకో ఏమిస్తోంది? మీ పాపం పండును నేడు, మీ భరతం పడతా చూడు అనే పాట అయితే మాత్రం పర్ఫెక్ట్ గా సరిపోతుంది సార్. మరి వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం అది ఎప్పుడో స్టార్ట్ చేశారు, వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ పాపాలు పండుతున్నాయి కాబట్టి వీళ్ళ బుద్ధులు కూడా రోజు రోజుకి, ఎందుకంటే భగవద్గీతను అవమానించినట్టు ఒక టీటీడీ చైర్మన్ ఇప్పటి వరకు సుమారు మొన్ననే అన్నారు సార్, ఎంతో మంది ఇప్పటి వరకు కూడా అన్ని రకాల పార్టీ వాళ్ళతో కలిసి 50 నుంచి 54 మంది చైర్మన్లు ఆ యొక్క టీటీడీకి చేయటం జరిగింది. ఈయనంత దరిద్రంగా, ఈయనంత నీచంగా మాత్రం ఏ చైర్మన్ బిహేవ్ చేయలేదు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజలు ఈ రోజున అనుకుంటున్నటువంటి విషయం. నిజంగా ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే సార్, సనాతని గారు ఏమైపోతున్నారో తెలియట్లేదండి. ఎంత దారుణంగా, ఎందుకంటే ఆయన అసలు అబద్ధాన్ని ఆ వైఎస్ఆర్సీపీ మీద తోసేసి దాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నంలోనే విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధికి వచ్చి అక్కడ మెట్లు కడిగితే ఇప్పుడు జరుగుతున్న ఒక్కొక్క పాపానికి వీళ్ళు 12 నదుల్లో స్నానాలు చేసి
తడిగుడ్డల మీద పొర్లు దండాలు ఒక్కొక్క దేవాలయంలో పెట్టినా కూడా వీళ్ళ పాపాలు పట్టపంచలు అవుతాయా లేదా అనేది మాత్రం ఈ రోజు చాలా బాగా క్లియర్ గా మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది సార్. లడ్డు తయారీకి ఇప్పటివరకు నెయ్యి స్టాక్ ఉందా లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఒక శ్వేతపత్రమో పిఆర్ఓ ద్వారా ఒక ప్రకటన ఏదో ఒకటి ఇమీడియట్గా టీటీడీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది సార్. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఆయన, నేను ఇందాకే మీతో చెప్పాను కదా సార్, ఆయన సొంతంగా ఏదన్నా ఆయనకి ఇబ్బంది కలిగితే చెప్పటానికి బయటికి వస్తాడు. భగవద్గీత అంటేనే విలువ లేనటువంటి ఒక వ్యక్తి, దాని పూర్వపరాలు తెలుసుకోకుండా వాగేసేటటువంటి వ్యక్తి మరి బాధ్యతగా ఉంటాడు అని ఎలా అనుకుంటాం సార్? ఈ రోజున ఎంత క్లియర్ గా అర్థం, ఎవరు బాధ్యతగా ప్రవర్తించారు, ఎవరు బాధ్యతాహీనంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఈ రోజు మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది సార్. ఇప్పటి వరకు కూడా బిఆర్ నాయుడుని టెర్మినేట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడంటే, ఇంత మీకు నేను చెప్పాను సార్, దుర్యోధనుడిని కాపాడుతున్నాడు, ఇదిని కాపాడే కర్ణుళ్లాగా చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు అని. మరి ఈయన జాతకాలు ఆయనకి, ఆయన జాతకాలు ఈయనకి ఏ మాత్రం తెలుసో తెలియదు కానీ అంత నీచం బయటపడితే ఇప్పటి వరకు టెర్మినేట్ చేయకుండా తిరుమల ప్రతిష్టని ఏం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారో, పైగా వీటన్నిటి మీద ఎందుకు ఇలాంటి పనులు జరుగుతున్నాయని అసెంబ్లీలో చర్చిస్తే మన మంత్రి అచ్చెన్నాయుడిని మనం చూసాం సార్, ఎంత దారుణంగా మరి చైర్ ని గౌరవించకుండా, మోహన్ రాజ్ గారిని గౌరవించకుండా మతముద్ర వేసి ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దూరం చేయాలని చెప్పని ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ సత్యమేవ జయతే సార్, అల్టిమేట్ గా భగవంతుడి కోపానికి మాత్రం వీళ్ళు గురవటం మాత్రం ఖాయం సార్. ఆ భగవంతుడే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉన్నాడు. మరి పైకి వెళ్ళిపోయినటువంటి దివంగత మహానేతని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళు ఈ రోజు అపహాస్యంగా మాట్లాడుతున్నారు సార్. కానీ తిరుమల ప్రతిష్టని కాపి హైందవ భక్తుల మనోభావాలు గౌరవిస్తోంది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేది సూర్యచంద్రుల్లా మరి రాష్ట్రానికి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మేడం. చర్చలో పాల్గొన్నందుకు పుణ్యశీల గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.